హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన మైసూర్ పాక్ అండి. రాఖీ పండగ వస్తుంది కదా, ఈ టైంలో ఇంట్లోనే ఈజీగా ఇలాంటి స్వీట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంట్లో చేసుకుంది మనకు స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుంది. టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్ట్ ఉంటుంది. మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చేసుకున్నా కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు బేసన్ తీసుకోవాలి. శనగపిండిని తీసుకోవాలి. ఏ కప్పుతో మీరు శనగపిండి తీసుకుంటారో మిగతావి కూడా అదే కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి. మీ దగ్గర ఇలా మెజర్మెంట్ కప్పు లేకపోతే మాత్రం ఇంట్లో ఉన్న ఏదో ఒక బౌల్తోని కరెక్ట్గా మెజర్ చేసుకోండి. పిండిని ఎప్పుడైనా మనము జల్లించుకోవాలి, అలానే వేసుకోకూడదు. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, తప్పకుండా వేసుకోవాలని అయితే లేదండి. మీకు కావాలి అంటే స్వీట్లో సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇలా జల్లించుకున్న పిండిని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక కడాయి తీసుకున్నానండి. మీరు కావాలంటే ఏదైనా బౌల్ తీసుకోవచ్చు. దాంట్లోకి 1 కప్పు నూనె వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నూనె, ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. 1 కప్పు బేసన్కి 1 కప్పు నెయ్యి, 1 కప్పు నూనె సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు బేసన్కి 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇంకొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి. దీనికైతే 1 కప్పుకి 2 కప్పులు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే షుగర్ మునిగే వరకు మాత్రమే. ఇలా వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కరిగించుకోవాలండి. షుగర్ మొత్తం కంప్లీట్గా కరిగిపోయి మరీ ఎక్కువ మరగనవసరం లేదు. మనకు తీగ పాకం రావాలి కాబట్టి ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ పైన ఆయిల్ని కూడా పెట్టేసుకోవాలి. ఆయిల్ మరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగడానికి రాగానే చిన్న మంట పైన పెట్టేసుకొని ఉంచుకోవాలి, కానీ స్టవ్ ఆఫ్ చేయకూడదండి. చిన్న మంట పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మరిగే వరకు నేను ఈ గంటెతో వేసుకుంటాను కాబట్టి అది తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటిది ఉంటే బెటర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ షుగర్ సిరప్ చూసుకుందాము. షుగర్ అంతా మెల్ట్ అవుతూ ఉంది కదా, ఇలా కలుపుతూ కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా షుగర్ సిరప్ ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకు తీగపాకం వస్తే సరిపోతుందండి. మరోవైపు ఆయిల్ కూడా మరుగుతుంది కదా. ఇప్పుడు ఫ్లేమ్ మాత్రం చిన్నగా పెట్టేసుకొని ఆయిల్ని అలానే స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకూడదు. చూడండి షుగర్ సిరప్ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాము, పాకం వచ్చిందేమో. జస్ట్ తీగపాకమే కదా, ఇలా చెక్ చేసుకుందాము. చూడండి తీగపాకం వచ్చేసింది కదా, మనకు ఈ విధంగా రావాలి. ఇలా వచ్చేసిందంటే మనకు పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి మనము జల్లించి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, దాన్ని కలుపుకోవడానికి నేను ఇలా విస్కర్ తీసుకున్నానండి. దీంతో అయితే ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా కలుస్తుంది కాబట్టి తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే కలపండి, లేదంటే చెంచాతో అయినా. ఉండలు మాత్రం ఉండకూడదండి. శనగపిండి పర్ఫెక్ట్గా అందులో కలిసిపోవాలి. ఎక్కడ కూడా ఉండలు అనేది ఉండొద్దు. అలా అయితేనే మనకు కరెక్ట్గా వస్తుంది. చూడండి ఉండలు లేకుండా ఈ విధంగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండగానే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక, చూడండి ఈ విధంగా అయ్యాక కంప్లీట్గా కలిసిపోయింది కదా శనగపిండి. ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాక పక్కన ఆయిల్ కూడా వేడవుతూ ఉంది కదా. ఇప్పుడు ఇలా ఉన్న టైంలోనే మనము దీంట్లోకి ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక దాంట్లోంచి ఒక గరిటెడు ఆయిల్ తీసుకొని ఇప్పుడు దీంట్లో వేసి కలుపుకుందాము. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కంప్లీట్గా శనగపిండి కలిసిపోయాక ఒక 2 మినిట్స్ ఉడికించుకొని నెక్స్ట్ ఇలా పక్కన ఉన్న ఆయిల్ని గరిటెడు తీసుకొని వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వేయకూడదండి. ఇలా కలుపుకుంటూ ఈ విధంగా దగ్గర పడినాక మళ్ళీ ఒక గరిటెడు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇలా మనకు వీలైనంత వరకు ఆయిల్ కంప్లీట్గా అయిపోయే వరకు కలుపుతూనే వేసుకుంటూనే ఉండాలండి. ఇలా వేసుకుంటేనే మనకు మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పిండి కన్సిస్టెన్సీ కూడా మనకు పెరుగుతుంది, అంతే ఉండదు, కొంచెం ఎక్కువ అవుతుంది. చూడండి మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. నేను లాస్ట్ కొంచెం ఇంకొక గరిటెడు ఉందనగా ఆయనతో వేసేసుకుంటున్నాను ఒకేసారి. ఇలా వేసుకున్నాక కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు
ఒక 2 మినిట్స్ వరకు కలుపుకుంటూనే ఉండాలి. నాకు కంప్లీట్గా ఇది అయ్యే వరకు 15 నుంచి 20 మినిట్స్ పట్టిందండి. కొంచెం టైం పడుతుంది. చిన్న మంట పైన చేసుకోవాలి ఇది మనకు ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతున్నట్టు. చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా వచ్చేసింది. ఇంకా ఇలా కొంచెం మనకు ముద్దలాగా అవుతుంది అనుకున్నప్పుడు మనకు రెడీ అయిపోయినట్టే. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. లోతుగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లోకి ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక దాన్ని ప్రెస్ చేయకూడదు. జస్ట్ వేసుకొని కరెక్ట్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంతే తప్ప ప్రెస్ చేసే మనకు ఎయిర్ బబుల్స్ లాగా మధ్యలో ఉంటాయి కదా, అవి అనేది పోకుండా ఉండడం కోసం మనం ప్రెస్ చేయొద్దు. ఇప్పుడు కొంచెం ఒక 5 నిమిషాల తర్వాత మనకు కావాల్సిన షేప్లో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే కంప్లీట్గా ఆరిపోయాక రాదు. సో అందుకని ఒక 5 మినిట్స్లోనే మనం ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే మనకు పూర్తిగా ఆరిపోయినాక పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకున్నాక ఒక 30 నిమిషాల పాటు దీనికి రెస్ట్ ఇవ్వాలి. పక్కన పెట్టేసుకుందాము. కంప్లీట్గా చల్లారినాక చూడండి ఇది పూర్తిగా గట్టిపడింది. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఉల్టా చేసుకుంటే మనకు మైసూర్ పాక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఆయిల్ కూడా అప్లై చేసాం కాబట్టి జస్ట్ ఇలా ట్యాప్ చేసుకుంటే మన కేక్ మాదిరిగానే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మన మైసూర్ పాక్ అనేది. ఇప్పుడు జస్ట్ పైన మనం ఇలా అంటేనే మనం కట్ చేసాం కదా, ఆల్రెడీ ఘాట్లు పెట్టాం కదా, ఈజీగా వచ్చేస్తుంది ఇది. చూడండి ఇలా అనేస్తే సరిపోతుంది. ఏదైనా రాకపోతే మాత్రం మనం పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలోనేమో బ్రౌన్ కలర్ ఎంత పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో లాగా వచ్చింది చూడండి మైసూర్ పాకు. ఇప్పుడు మనం దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుంది. మనం పైన ఘాట్లు పెట్టాం కాబట్టి అది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది. మనం స్వీట్ షాప్లో తీసుకున్న ఇదే స్టైల్లో ఇదే స్ట్రక్చర్తో ఉంటుంది కదా, కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంట్లో చేసుకున్నది అయితే మరీ హ్యాపీ కదా. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు మీకు మంచి కాంప్లిమెంట్ ఇస్తారు. కాబట్టి ఇంట్లో తప్పకుండా ఈ రాఖీ పండగకి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి. చూడండి మధ్యలో కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.